నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. నిన్నంతా మనం చూస్తూనే ఉన్నాం, టీవీ ఛానల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి పైన దుష్ప్రచారం ఏ విధంగా సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు చేస్తుందో అందరికీ తెలిసిందే. ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు ఇవన్నీ మార్ఫింగ్ చేసి పెట్టడం సోషల్ మీడియా మొత్తం నిన్నంతా చర్చ జరుగుతూనే ఉంది. కానీ భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళ లేఖ రాస్తే చంద్రబాబు నాయుడు గారికి, అయితే ఆ లేఖ ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అంతా దీని గురించే చెప్తా వచ్చారు. ఎవరి గురించి? బాబు గారి మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు. ఇలా ఎన్ని దుష్ప్రచారం చేసుకుంటూ వైసీపీ వాళ్ళు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు, దాని వెనుక కారణాలు ఏంటి? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి ఒక మహిళ లేఖ రాసింది, అది బాబు గారికి రాస్తే అదే తను ఇప్పుడు ఆ లేఖ తను చెప్పడం, అంత దుష్ప్రచారం చేయటం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, బాబు గారి మీద కావచ్చు. నిన్న మనం చూసాం సార్, నిన్న ఛానల్లో అన్ని ఛానల్లో కూడా సోషల్ మీడియాలో కూడా వీడియోలు, ఫేక్ వీడియోలు బిఆర్ నాయుడు గారి మీద ఇట్లా పెట్టడం, దాని వెనక అసలు సోషల్ మీడియా మొత్తం మీద ఫోటోలు పెట్టడం, వైసీపీ వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలి చైర్మన్లుగా 70 ఏళ్లలో ఎంతమంది పనిచేశారమ్మా? ఎంతమంది మాజీ చైర్మన్లు అయ్యారు? ఏ మాజీ చైర్మన్ అయినా చైర్మన్ ఈ విధంగా టార్గెట్ చేయటం చూసావా? ఇప్పుడు సుబ్బరామిరెడ్డి చేశాడు, కనుమూరి బాపిరాజ్ చేశాడు, లేకపోతే మొన్న మనం చూసాం పుట్టా సుధాకర్ చేశాడు, లేకపోతే కృష్ణమూర్తి చేశాడు. ఇప్పుడు సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు బిఆర్ నాయుడు. ఇప్పుడు దిగిపోయిన వాళ్ళంతా ఎక్కిన వాళ్ళ మీద ఈ విధంగా బురద చల్లడం, ఈ వీడియోలని లేకపోతే ఈ లేఖలని ఎందుకు? భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ టార్గెట్ బిఆర్ నాయుడు. ఇది టార్గెట్ బిఆర్ నాయుడా, టార్గెట్ టీటీడీయా, టార్గెట్ చంద్రబాబు గవర్నమెంటా, టార్గెట్ అసలు ఏకంగా తిరుమల పుణ్యక్షేత్రమా? ఆ స్వామివారి పైన ఏ మాత్రం భక్తి ఉన్నా, గౌరవం ఉన్నా, భయం ఉన్నా వీళ్ళు ఈ విధమైనటువంటి చర్యలకు తెగబడతారా? ఇది ఒక బరితెగింపు కనపడతా. ఇప్పుడు ఇవాళ ఒక పెద్ద లేఖ ఒకటి వదిలాడు. బాధిత మహిళ ఎవరో ఒక లేఖ రాసిందని చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి. ఎప్పుడు రాసిన లేఖ? నువ్వే చెప్తున్నావు 2019 ఎన్నికల ముందు రాసిందన్నావు. 2019 ఎన్నికల ముందు లేఖ ఇప్పుడేంటి అసలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, నాకు 10 కోట్లు ఇస్తామన్నారని ఆ లేఖలో ఉందని అది కూడా చదివాడు. అంటే మీరు ఆమెకి ఇస్తానన్న 10 కోట్ల గురించి నువ్వే బయట పెట్టుకుంటున్నావా? దీని వెనుక కుట్ర అదే చెప్తున్నాను. ఏది అసలు ఎన్ని కుట్రలు? ఇప్పుడు బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యి ఇప్పటికీ ఒక 425 రోజుల్లో ఏమైంది అంటే, ఈ 425 రోజుల్లో 425 కుట్రలా? రోజుకో కుట్ర. గోశాలన్నాడు, గోవులు చచ్చిపోతున్నాయి అన్నాడు, గోవులు చంపేస్తున్నాడు బిఆర్ నాయుడు అన్నాడు. ఆ గోవులు, ఆ ఫోటోలు అవన్నీ కూడా ఎక్కడో బయట ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి పెట్టాడు అన్నారు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు ఇంత రగిలిపోతున్నాడు? ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ హిందూ సమాజం ముందు దోషిగా A1 జగన్మోహన్ రెడ్డి, A2 సుబ్బారెడ్డి, A3 భూమన కరుణాకర్ రెడ్డి, A4 ధర్మారెడ్డి, ఇట్లా ఉన్నాయి వీళ్ళ ఆర్డరు. 5 ఏళ్ళు జగన్ సీఎంగా వాళ్ళ బాబాయినే బోర్డు చైర్మన్గా పెట్టాడు. ఆయన కక్కుర్తి, నెయ్యిలో కక్కుర్తి, జీడిపప్పులో కక్కుర్తి, యాలకుల్లో కక్కుర్తి, శనగపిండిలో కూడా కక్కుర్తి మనం చూసాం. అంటే అతను 3 ఏళ్లలో ఒక 2500 కోట్లు స్కామ్స్ ఈ సరుకుల కొనుగోళ్లలోనే, నాసిరకం సరుకులు. ఇప్పుడు అదే కల్తీ నెయ్యి. సుప్రీంకోర్టు వేసిన సిట్టు ఒక 6-8 మందిని అరెస్ట్ చేసింది. ఆ 3 డైరీలాళ్ళు, IAR డైరీ, వైష్ణవి డైరీ, లేకపోతే బోలే బాబా డైరీ, వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. అధికారులు 3 అసలు తీసేయమని, వేటేయమని. సింగాల్ పైన వేటేశారు, బాలాజీ సెలవుపై వెళ్ళాడు, ధర్మారెడ్డి దొరికినట్లేడు. అంటే ఇవాళ సుప్రీంకోర్టు వేసిన సిట్టు
ఇక్కడ నెయ్యి కాదు, అది రసాయనాలు. 68 లక్షల కిలోల రసాయనాలతో వీళ్ళు స్వామివారికి ప్రసాదాలు పెట్టారు, భక్తులతో తినిపించారు, అభిషేకాలు చేశారు, నైవేద్యాలకు వాడారు, దాంట్లో లప్సా కలిపారు. 8,900 కిలోలని ఆ చార్జ్ షీట్లో ఉంటే మొత్తం హిందువులంతా ఈ పార్టీకి ఓటేయకూడదు. క్విట్ వైఎస్ఆర్ కాంగ్రెస్, క్విట్ జగన్మోహన్ రెడ్డి, అసలు హిందువుల ఓట్లు అడిగే నైతిక హక్కు అతనికి లేదు అని వాళ్ళ స్వామీజీలు, పీఠాధిపతులు, మాతాజీలు వాళ్ళు మీటింగులు పెట్టుకుని లేఖలు రాశారు, ప్రధానికి రాశారు లేఖ. దోషుల్ని కఠినంగా శిక్షించండి, మళ్ళా ఇది పునరావృతం కాకుండా చెయ్యండి. ఎవరు దోషి? మీరు కాదు. ఇప్పుడు భూమా కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఎన్ని అవకతవకలమ్మా, హుండీలో డబ్బులు కూడా ఎత్తుకుపోయారే పరకామణి చోరీ కేసులో. అది బయటకు రాకుండా ఉండటం కోసం చచ్చిపోయాడు అతను. ఎవరా? సతీష్ కుమార్. ఇప్పుడు అది హత్య అని చెప్పి కుటుంబ సభ్యులే చెప్తుంటే భూమన కరుణాకర్ రెడ్డి ఆత్మహత్య అంటాడు. అంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అన్న భయంతో దీంట్లో నుంచి జగన్మోహన్ రెడ్డిని బయటేయటం కోసం ఈ వీడియోలో పోరంబోకులను ఏదో అన్నాడు నిన్న బిఆర్ నాయుడు ప్రెస్ మీట్లో. బోకు, పోరంబోకు. అరే ఈ బూతు ఏంటమ్మా? అంటే మీరు చూసేది బూతు, మీరు రాసేది బూతు. భూమన బ్రదర్స్ కాదు, బూతుల బ్రదర్సా? అసలు సుప్రభాతానికి కూడా వీళ్ళు బూతు రాశారంట. జైలుకి వెళ్ళాడు ఇతను. ఎవరు? ఈ భూమన కరుణాకర్ రెడ్డి 16 ఏళ్ల వయసుకే జైలుకి వెళ్ళాడంట. ఆ మీడియాలో కథనాలు మనం చదువుతుంటే విస్తుపోతాం. సుప్రభాతానికి బూతు రాసిన నువ్వు ఇవాళ బిఆర్ నాయుడు బూతు గురించి మాట్లాడతావా? స్వామివారిని మేల్కొల్పడం కోసం సుప్రభాతం అమ్మా, ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట, కౌసల్య సుప్రజ రామ అని వినపడుతూ ఉంటుంది అక్కడికి వెళ్తే మనకి. అసలు ప్రతి భక్తుడు ఆ సుప్రభాతం వినగానే స్వామి కనపడతాడు. ఆ సుప్రభాతానికి బూతు రాసిన నువ్వు ఇవాళ బిఆర్ నాయుడులో బూత్ అంటే అతనెవరు? వీళ్ళ అన్న ఉన్నాడు ఇంకొకడు, ఇతనేమో స్వామివారిని నల్లరాయి అన్నాడు, చెప్పుతో కొడతానన్నాడంట. మూల విరాట్టుని భూమన పెకిలించి వేస్తానన్నాడంట. అలాంటి భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు అసలు శుద్ధ పూస, అసలు ఇక సత్య సంధత, అసలు మనోరు తెరిస్తే ఇక గ్రాంధిక భాషే. క్రిమికంఠుడు అనో ఏదో అన్నాడు బిఆర్ నాయుడిని. ఎవరు క్రిమికంఠుడు? నువ్వే కంఠుడివి. నువ్వు కాదా క్రిమికంఠుడు? బూతుకంఠుడా? బూతుకంఠుడా ఇతను? బూతు సుప్రభాతం రాసినాడు, మరి బూతుకంఠుడే కదా. లేకపోతే వీళ్ళ అన్న భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి అంట. అసలు ఆయన అయితే హిందూ దేవతల్ని లెస్బియన్లుగా, గేలుగా అతను రాసిన ఇది చూస్తే పుస్తకం, పెద్ద పుస్తకం రాశాడు. ఆ గుడి గోపురాల మీద ఉన్నటువంటి హిందూ దేవతల్లో వీళ్ళు బూతు చూశారు. అసలు వీళ్ళు అసలు హైందవం పేరెత్తే అర్హత ఉందా? హిందువుల ఓట్లు అడిగే అర్హత వీళ్ళకుందా? ఎవరు? ఈ భూమన బ్రదర్స్. వీళ్ళ చరిత్ర చెప్తున్నాను నేను. అరే గేల్ అంటారా దేవతల్ని? లెస్బియన్లు అంటారా? ఆ పుస్తకాన్ని బ్యాన్ చేశారంట. సుప్రీంకోర్టు అసలు సీరియస్ అయింది. ఆ పుస్తక ప్రచురణ సంస్థ కూడా దాన్ని వెనక్కి తీసుకుంది. అతన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ట్రైనింగ్కి అతన్నే డైరెక్టర్గా పెట్టాడు. శ్వేత అని చెప్పి శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ మరి ట్రైనింగ్ అకాడమీ. ఎవరి దానికి ట్రైనింగ్? భూమన సుబ్రహ్మణ్యం బూతుల ట్రైనింగ్. వాళ్ళ వదిన ఆమెను ఈసీ చేస్తారు, భూమన కుసుమ కుమారే. ఎందుకు అసలు ఇక భూమనే జగన్, జగనే భూమన కదా. సుబ్బారెడ్డినేమో 3 ఏళ్ళు మొదటి కృష్ణుడు,
ఈయనేమో 2 ఏళ్ళు దోచి పారేశారు. ఏది? తిరుమల తిరుపతిలో ఈ 5 ఏళ్లలో 10,000 కోట్ల స్కాములు చేశారు. ఆ స్కాములన్నీ బయట పెడుతున్నాడని ఆయన మీద కచ్చ పెట్టారు. ఇప్పుడు ఆయనకి ఎన్నేళ్ళమ్మ వయసు? 75 ఏళ్ల వృద్ధుడు అతను. అతన్ని నువ్వు వాళ్ళ ఈ విధంగా మార్ఫింగు, ఈ వీడియోలు, ఈ లేఖలు, ఇందు లేఖంట. నాకు చంద్రలేఖ గుర్తొచ్చింది. అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ, సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశాడు. అప్పుడు ఇక లక్ష్మీనారాయణని బ్లాక్మెయిల్ చేయటం. గాలి జనార్దన్ రెడ్డి కేసు, జగన్మోహన్ రెడ్డి కేసు ఆయనే. గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసింది జేడీ లక్ష్మీనారాయణే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఆయనే. అంటే లక్ష్మీనారాయణని టార్గెట్ చేయటం కోసం అంబటి రాంబాబు ఈ బ్యాచ్ అప్పుడు చంద్రలేఖ అని పుట్టించారు. ఆయన క్లాస్మేట్ ఎవరో ఉంటే ఆయనతో పాటు చదువుకున్నటువంటి ఆ మహిళని రోడ్డు మీదకి ఈడ్చి వాళ్ళ మధ్య క్లాస్మేట్ గ్రూప్ ఏదో ఉంటుంది, ఆ క్లాస్మేట్ గ్రూప్లో వాళ్ళ మధ్య వచ్చినటువంటి ఆ వాట్సాప్ చాటు ఇవన్నీ తీసి ఆయనకే అంటగట్టాలని చూశారు. ఎవరు? వీళ్ళు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణకే చంద్రలేఖ అన్నాడు. ఇప్పుడు మరి బిఆర్ నాయుడిని ఇందు లేఖ అంటున్నారా? అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ సమాజం మేల్కొంది. వీళ్ళెన్ని విన్యాసాలు చేసినా, ఎంత సర్కస్ ఆడినా జనం వీళ్ళని నమ్మరు. వాళ్ళ క్విట్ వైఎస్ఆర్ కాంగ్రెస్, క్విట్ జగన్మోహన్ రెడ్డి. ఏంటి? వాళ్ళ ఏ హిందువు ఈ పార్టీకి ఓటేయకూడదు, జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదని ప్రతి హిందువు ఇవాళ ఒక తీర్మానం చేసుకుంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా బతికించాలా, పాపం పైకి లేపాలా అని ఈ జాకీ ఇతని ఆరాటం. థ్యాంక్ యూ సార్.